హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ డైసీ ట్రావెలర్స్. ఈ వీడియోలో మీకు ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ థింగ్ చూపించబోతున్నాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుసు కదా, మీలో చాలా మంది చూసి ఉంటారు. మా ఫేవరెట్ కూడా. సో ప్రస్తుతం మనం క్రొయేషియాలో డెబ్రోనిక్లో ఉన్నాము. ఇక్కడే మెజారిటీ ఆఫ్ షూటింగ్ జరిగింది. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో జరిగిన షూటింగ్ స్పాట్స్ అన్నీ కూడా మీకు ఇందులో క్లియర్గా చూపిస్తాము. సో ఇక్కడ అండ్ స్ప్లిట్లో కూడా ఈ రెండు ప్లేసెస్లో కూడా ఎక్కడైతే షూటింగ్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ మీకు చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చూపిస్తాం. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కింగ్స్ ల్యాండింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 6లో చూపిస్తారు. ఇది కింగ్స్ ల్యాండింగ్. తిరుగుబాటు జరిగింది కదా జాఫ్రీ మీద, అది ఇక్కడే 4 కోసం అని చెప్తారు కదా ఒకడిని. అప్పుడు మొత్తం జనం అంతా ఎగెన్స్ట్గా తయారవుతారు కదా, అది ఇదే ప్లేస్. సోల్జర్స్ నడిచేవి ఇవన్నీ కూడా ఈ స్ట్రీట్స్లోనే షూట్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది అసలు ఈ ప్లేస్ అంతా కూడా. డెబ్రోనిక్ యూజువల్గా ఈ ప్లేస్ అంతా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. మీకు వీడియోలో ఖాళీగా చూపించడం కోసం మార్నింగ్ 6 o'clock వచ్చి షూట్ చేస్తున్నాను ఇవన్నీ. ఈ స్టేర్స్ని గుర్తుపట్టారా? సీజన్ 5 ఎపిసోడ్ 10లో సెర్సీ లానిస్టర్ని న్యూడ్గా నడిపిస్తారు కదా, షేమ్ 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 అని. అవే ఈ స్టేర్స్. బ్లాక్ వాటర్ బే వార్ అయినప్పుడు ఈ ప్లేస్ నుండే టిరియన్ లానిస్టర్ లీడ్ చేసేది. మెజారిటీ పార్ట్ కింగ్స్ ల్యాండింగ్ మొత్తం ఇక్కడ షూట్ చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్. సీజన్ 2 ఎపిసోడ్ 10లో డెనేరియస్ డ్రాగన్స్ని దొంగలించారని చెప్పి ఒక ఫ్రూట్ కూడా దొంగలించారని చెప్పి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి దీని చుట్టూ తిరిగితే మిస్టీరియస్గా మళ్ళీ అక్కడికి రీచ్ అవుతుంది. ఎంత చూసినా ఎంట్రన్స్ దొరకదు. తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ దొరికి లోపలికి వెళ్ళిన తర్వాత మిస్టీరియస్ ఇల్యూషన్స్ అన్ని కనపడుతుంటే ఇదే ప్లేస్. అది సీజన్ 2 ఎపిసోడ్ 10లో ఉంటుంది ఇది. మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాం కదా, సీజన్ 4 ఎపిసోడ్ 4లోని డెనేరియస్ డ్రాగన్స్ ని కట్టేస్తుంది కదా చైన్ లేసి. డ్రాగన్స్ చీకట్లోంచి వస్తాయి కదా డెనేరియస్ కట్టినప్పుడు. ఇదే లొకేషన్, అది ఇక్కడే షూట్ చేశారు దాన్ని. ఒక ఎపిసోడ్లో గ్రేవామ్ అండ్ అన్సలిడ్ ఆర్మీ అండర్ గ్రౌండ్ పాసేజ్ నుంచి వెళ్తారు కదా అటాక్ చేయడానికి. ఇదే ఆ పాసేజ్. సీజన్ 2 ఎపిసోడ్ 6లో డెనేరియస్ స్పైస్ కింగ్ కలడానికి వెళ్తుంది కదా, ఆ ప్లేస్ ఇదే దీని లోపలే. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సీజన్ 2 ఎపిసోడ్ 1లో జాఫ్రీస్ నేమ్ టోర్నమెంట్ అవుతుంది కదా, అది ఇక్కడే.
అదేదో ఎపిసోడ్లో టిరియన్ లానిస్టర్ వారిస్తో మాట్లాడతాడు కదా, ఆ ప్లేస్ కూడా ఇక్కడే, ఇదే అది. సీజన్ 3 ఎపిసోడ్ 1లో కనబడుతుంది. మిర్సిలాస్ని బోటెక్ పంపించేసిన ప్లేస్ ఇక్కడే అది. షారుఖ్ ఖాన్ మన ఇండియన్ యాక్టర్ ఫోటో ఉంది ఇక్కడ, ఆయన గురించి రాశారు. ఈయన చాలా గొప్ప ఏషియన్ యాక్టింగ్ స్టార్ అని చెప్పి ఇక్కడ రాశారు. గొప్ప గొప్ప ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి. Mr. Tyrion Lannister. టిరియన్ లానిస్టర్ ఉన్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో సీజన్ 5 ఎపిసోడ్ 2లో ఆర్యా స్టార్క్ నడుచుకుంటూ వెళ్తుంది కదా, ఫేస్లెస్ మ్యాన్ ట్రైనింగ్ తీసుకునే ముందు. ఆ స్ట్రీట్స్ అవన్నీ ఇందులో నడుచుకుంటూ వెళ్ళేది. సిటీ ఆఫ్ బ్రావోస్కు చూపిస్తారు కదా అందులోని, ఇదే ఆ లొకేషన్. నెక్స్ట్ మనం మెరీన్ సిటీ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. సీజన్ 4 ఎపిసోడ్ 3లో బ్రేకర్స్ ఆఫ్ చైన్ అనే ఒక ఎపిసోడ్ ఉంది కదా, దాంట్లోని డెనేరియస్ మొత్తం ఆర్మీని వేసుకుని వెళ్తుంది కదా, ఆ లొకేషన్కి వెళ్దాం నెక్స్ట్ మనం. ఈ లొకేషన్స్ అన్నీ కూడా సిరీస్లో ఏదో ఒక పార్ట్లో చూపించినవే. ఈ స్టెప్స్ మీద నుంచే కలిసి ఎస్కేప్ అవుతుంది ఆర్మీ సహాయంతో. ఈ పార్ట్ చూస్తే మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది మీరు కనుక గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే. So finally, మేము చూపించగలిగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా చూపించాము. దుబ్రోవ్నిక్ అండ్ స్ప్లిట్లో కుదిరినవి. హోప్ యూ ఆల్ లైక్ దిస్. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ట్రావెల్ కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. కీప్ వాచింగ్. మాలాంటి ఫ్యామిలీ ట్రావెలర్స్ని కూడా సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.